వెల్కమ్ టు సి న్యూస్. వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లాలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. కల్లూరును రెవెన్యూ డివిజన్గా చేయాలని సండ్ర డిమాండ్. జేసీకి వినతి పత్రం అందించిన సండ్ర. గణేశుడిని పూజిస్తే సకల విఘ్నులు తొలగిపోయి ఆయన కృపతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని నగరంలో పలు వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుడికి ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడు అందరినీ చల్లగా చూడాలని ఆయన వేడుకున్నాడు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు అజయ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాల, కార్పొరేటర్ లక్ష్మీ సుజాత, నాయకులు పాల నాగేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోళం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు
గణేష్ ఉత్సవ కమిటీ వారు ఇక్కడ 35వ డివిజన్ నుండి 5 సంవత్సరాల నుండి కమిటీ వారు మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా వండుకుంటూ అందరూ ఈ గణేష్ కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు, మేయర్ పాపాలాల్ గారు, ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఇది 5వ సంవత్సరం, 5వ వార్షికోత్సవం. మాకు ఎలవేళలో కూడా మాకు 5 వార్షికాలు కూడా మేమే వేసుకుంటున్నాం కమిటీ వాళ్ళం. దాంట్లో భాగంగా ముస్లిం అయినా కానీ మేమే చేస్తున్నాం. మాకు విగ్రహదాతలు ఈ సంవత్సరం ఎస్కే కాళేశ్వర్ ఎఫ్సీ మేనేజర్ వెంకన్న గారు మరియు స్టేజ్ దాత యాకూబ్, ఈ విధంగా లడ్డు వెంకటనారాయణ గారు, ఈ విధంగా మాకు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు మాకు ఇస్తున్నారు. మాకు మేమంటూ ఉన్నట్టు మా వెనకాల నడిపించుకుంటూ మమ్మల్ని ఎలవేళలా కూడా కాపాడుతూ మేమున్నాను అనుకుంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంకా ముందు తరాల్లో కూడా చేసుకోవాలని, ముందు సంవత్సరాలు కూడా చేసుకోవాలని మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నట్టు మేము పాలనేశ్వర గారికి మా కమిటీ తరఫున వీరందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఖమ్మం ఎమ్మెల్యే శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని, మేయర్ పాపాలాల్ గారిని ఇక్కడికి ఆహ్వానించడం. ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ దివ్యాను కలిసి వినతిపత్రం అందించి ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. కల్లూరు రెవెన్యూ డివిజన్ అవసరంపై సండ్ర జేసీకి వివరించారు. కల్లూరి ప్రాంత నాయకులతో కలిసి సండ్ర కలెక్టరేట్కు వచ్చారు. జిల్లా ఏర్పాటుతో కల్లూరును రెవెన్యూ డివిజన్గా మార్చాలన్నారు. ఖమ్మం నగరానికి అతి సమీపంలో ఉన్న వైరాకు రెవెన్యూ హోదా ఇవ్వడం తగదని, కార్పొరేషన్ పరిధి పెరిగితే వైరా సమీపంలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. మొదటగా రెవెన్యూగా కల్లూరును ప్రకటించి మళ్లీ మార్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని సండ్ర ప్రశ్నించారు. ఈ విషయంపై జేసీ దివ్యాకు వినతి పత్రం అందించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన కోరారు. రెవెన్యూ డివిజన్ విభజన శాస్త్రీయంగా ప్రజల అవసరాల కోసం ఉండాలి తప్ప రాజకీయ అవసరాల కోసం కాదు. ఒకవైపు పునర్విభజన చట్టం ఒక నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలో ఉంచాలని చెప్పి ఆల్రెడీ భారత పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని చదువుకోకుండా ఈరోజు అధికారులు అత్యుత్సాహంతో జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది న్యాయపరంగా కూడా చిక్కులు వచ్చే విధంగా ఉండి ఆల్రెడీ ఒక హరీష్ రావు గారు మాట్లాడారు, మీరు కోర్టుకు పోతే వాళ్ళని గ్రామాలకు రానివద్దని. అంటే దీని అర్థం ఏంటి, మేము తప్పు చేస్తున్నాం కాబట్టి ప్రజలు నిలది అనే విధంగా హరీష్ రావు గారి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా ఒక శాస్త్రీయతతో ఒకే జిల్లాలో ఎక్కువ జనాభా ఒక జిల్లాలో తక్కువ కాకుండా హేతుబద్ధమైన జనాభా ఉండే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్కి సంబంధించి కూడా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్లు ఇంకొక రెవెన్యూ డివిజన్ ఉండాలని ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఈరోజు వైరా రెవెన్యూ డివిజన్ ఇచ్చారు, ఖమ్మానికి 18 కిలోమీటర్లు. రేపు కార్పొరేషన్ పరిధి విస్తరిస్తే వైరా ఇంకా 10 కిలోమీటర్లు కూడా ఉండదు. మరి ఇట్లాంటప్పుడు శాస్త్రీయత లేకుండా రెవెన్యూ డివిజన్లు కూడా పెట్టి ప్రజల మధ్యన ఒక యుద్ధ వాతావరణం సృష్టించే విధంగా ప్రభుత్వం ఉంది. అందుకని జిల్లాల ఏర్పాటు కానీ, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానీ, మండలాల ఏర్పాటు కానీ ప్రజల అవసరాలు భౌగోళిక స్వరూపం కోసం ఉండాలి తప్ప రాజకీయ అవసరాల కోసం చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఖమ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్ని మొదట ప్రతిపాదన రావడం జరిగింది. 2 ముఖ్యమంత్రులు కూడా అనౌన్స్ చేశారు. స్థల సేకరణ జరిగి రెవెన్యూ డివిజన్ స్థల సేకరణ అని చెప్పి బోర్డు కూడా ఉంది. అందుకని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కొప్పు నరేష్ ప్యానెల్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లో ప్రచారం చేశారు. వ్యాపారుల వద్దకు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొప్పు నరేష్ ప్యానెల్ ఆధ్వర్యంలో మార్కెట్లో ప్రచారం జరిగింది. 12 సంవత్సరాలుగా అధ్యక్ష పదవిలో ఉండి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని ప్యానెల్ పోటీదారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పు నరేష్తో పాటు కురవెల్ల ప్రవీణ్ కుమార్, కొడవర్తి శ్రీనివాసరావు, పతిపాక రమేష్, డోకుపర్తి రవీంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. కామర్స్ ఎన్నికలు రేపు సెప్టెంబర్ 18వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేసేటటువంటి అవకాశం వచ్చింది. వ్యాపారస్తులు ప్రతి వారు కూడా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇవాటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలిసినటువంటివే. గతంలో 12 సంవత్సరాలు నేను సర్వీస్ చేయడం జరిగింది. వ్యాపారస్తులందరూ కూడా తప్పనిసరిగా సర్వీస్ని ఆదరించి ఓటేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు దిగుమతి శాఖకు ప్రచారానికి రావడం జరిగింది. మంచి స్పందన ఉంది. దిగుమతి శాఖ సభ్యులందరూ కూడా మా మీద ఎంతో విశ్వాసం ఉంచుతున్నారు.
వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. నున్న కోదండరాములు గారు కూడా ఈ వయసులో కూడా కోదండరాములు గారు మా మీద ఎంతో విశ్వాసంతో మేము ఒక మంచి దిగుమతి శాఖ సభ్యులకి ఒక మంచి చేస్తామని చెప్పి మా మీద విశ్వాసంతో మా మీద గౌరవంతో ఈరోజు వారు మా ఎమ్మటి ప్రచారం చేయడం జరిగింది. వారి యొక్క విశ్వాసాన్ని మేము తూచా చెప్పకుండా అమలు చేస్తాం. ప్రతి సభ్యుడు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మేము వారిని కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి అవకాశాన్ని మాకు ఇస్తారు సభ్యులు, మేము కాపాడుకుంటాము. అదేవిధంగా వ్యాపారాల్లో కూడా రాను వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఎంతో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సమర్థవంతమైనటువంటి ప్యానెల్ ఉంది. ఈసారి తప్పనిసరిగా ప్యానెల్ మొత్తాన్ని కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి సభ్యులందరి మీద ఉంది. 18వ తారీఖు నాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లలో కొప్పు నర్సి గారి ప్యానెల్లో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. నా పేరు గౌడ శ్రీనివాసరావు. 75 సంవత్సరాల ఛాంబర్ చరిత్రలో 75 సంవత్సరాలతో మా కోదండరాములు గారు దిగుమతి శాఖ అధ్యక్షులు. ఛాంబర్తో పాటు వారు ఏజ్ 75 సంవత్సరాలు. వారి ఆశీస్సులతో మెయిన్ ఆఫీస్ మ్యాన్ కానీ మా దిగుమతి శాఖ కానీ దిగుమతి శాఖలో ఈరెల్ యుగేందర్ గారు, మాటేటి రామారావు గారు మా ప్యానెల్ తరఫున పోటీ చేస్తున్నారు. వారి తరఫున 7 గ్రీసులు పోటీ చేస్తున్నారు. వారికి మా ఆఫీస్ మ్యాన్లందరికీ మా దిగుమతి సోదరులందరూ అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. దిగుమతి సోదరులందరికీ ఎల్లవెల్లలా నేను ఎంటుంటే ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టుకుంటూ ఉంటానని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో దిగుమతి శాఖ గౌరవ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ఓటుని మాకు ఇచ్చి మా యొక్క ప్యానల్ని నరేష్ గారి ప్యానల్ని మేము పోటీ చేస్తున్న మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ రాబోయే కాలంలో దిగుమతి శాఖకు అనేకమైనటువంటి ఆటుపోట్లు రాబోయే కాలం. దీనికి నాకు కోదండరాములు గారు ఏమంటే ఉండి వారి యొక్క అనుభవాలు వారి యొక్క సీనియారిటీని నాకు రావడం జరిగింది. ఈ యొక్క అనుభవాల్ని రాబోయే గవర్నమెంట్ నుంచి వచ్చే ఒత్తిడిల్ని నేను యుగేంద్ర గారు మా యొక్క 7 ఈసీలు దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటుని 18వ తారీఖు ఏసీ మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ మరొకసారి పేరున దిగుమతి శాఖ గౌరవ సభ్యులకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ 18 ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కొప్పు నరేష్ గారి ప్యానెల్ పోటీ చేస్తుంది. దాని అనుబంధ సంస్థగా దిగుమతి శాఖ కూడా అదే ప్యానెల్లో బలపరుస్తూ ఆ ప్యానెల్లో ఉన్నది. కాబట్టి కొప్పు నరేష్ కుమార్ గారు, గౌరవ శ్రీనివాసరావు గారు మెయిన్ ప్యానెల్ వాళ్ళిద్దరిని 5 ప్యానెల్తో గెలిపించాలి. అదే రకంగా దిగుమతి శాఖ వచ్చి కొప్పు యుగేందర్ గారు, రామారావు గారు తక్కిన 5 ఈసీలని కూడా మా దిగుమతి శాఖ సభ్యులు 380 మంది కూడా ఈ శాఖకి అన్నుదండగా ఉండి తప్పనిసరిగా గెలిపించడం బాధ్యత మా భుజకంధాల మీద ఉంది. సమాజంలో చైతన్యం పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరని, ఎన్ని పుస్తకాలు చదివితే అంత విజ్ఞానం పెరుగుతుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ జయకుమార్ తెలిపారు. మన ఆలోచన ధోరణితో పాటు కర్తవ్యాన్ని నిర్దేశించేందుకు పుస్తకాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వారం రోజుల పాటు నిర్వహించే పుస్తక ప్రదర్శనను ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో అమ్మకానికి ఉంచిన పుస్తకాలను పరిశీలించి వాటి యొక్క ప్రాముఖ్యతను, చరిత్రలను, నిర్వాహకులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతూ విద్యార్థులను, ప్రజలను చైతన్యం చేసే విధంగా ఏర్పాటు చేసిన పుస్తకం ద్వారా అనేక లాభదాయకమని తెలిపారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నా పుస్తకం యొక్క విలువ ఎన్నాటికి తరగదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీశంకర్, మువ్వా శ్రీనివాసరావు, సీతారాం, ప్రసేన్ తదితరులు పాల్గొన్నారు. रचयाखिल दर्शन तत्त्व
బుక్ ఎగ్జిబిషన్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం వల్ల చాలా విలువైన పుస్తకాలు ముందు అసలుకి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో మీరు పడుతున్న తపన కానీ మీరు చేస్తున్న కృషి కానీ ముందు అసలుకి అది శ్లాఘనీయం. ఇంకా పోయినసారి మీరు పెట్టిన బుక్ ఎగ్జిబిషన్ చాలా పెద్ద బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు. నెంబర్ ఆఫ్ స్టాల్స్, నెంబర్ ఆఫ్ బుక్స్, అసలు నిజంగా చూస్తే ఒక రకంగా అది చాలా పెద్ద పండుగ వాతావరణంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మళ్ళీ మీరు జనవరిలో పెడతామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈసారి కూడా అంటే మీరు పరిణామంలో చిన్నగా కనపడుతున్న పరిమాణంలో మరి దాదాపుగా 100 మంది పబ్లిషర్స్ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారని, దాదాపు 6000 పుస్తకాలు ఈ ఎగ్జిబిషన్లో మరి ప్లేస్ చేయబోయి ఉన్నాయని చెప్పి తెలియజేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఖమ్మం ప్రజలకి ఇలాంటి ఒక సౌకర్యం, ఫెసిలిటీ ఒక వారం రోజుల పాటు కల్పించడం ద్వారా వాళ్ళు ఎట్ దేర్ ఓన్ ఈజ్, మీరు మాకు సమయం కూడా ఎక్కువ ఇచ్చారు. ఖమ్మానికి, కొత్తగూడెంకి 4 రోజులే ఇచ్చారు, ఖమ్మంకి వారం రోజులు ఇచ్చారు. కాబట్టి పుస్తక ప్రియులందరూ కూడా వాళ్ళు వచ్చి చక్కగా టైం స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్. సో క్యాటరింగ్ ది నీడ్స్ ఆఫ్ ది ఆల్ స్ట్రాటా ఆఫ్ ది సొసైటీ. సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న పబ్లిషర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ముందు పేరు పేరున మనం అభినందనలు తెలియజేయాలా. మనం సమాజంలో చైతన్యం పెరగాలంటే ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మల్టీమీడియాలు, సోషల్ మీడియాలతో పాటుగా మనం పుస్తకాలని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవాళ జ్ఞానం అంతా ఒక సైడ్ అయిపోతుంది. అది ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే బుల్డోజ్ చేయబడుతుంది. రీజన్ ఏంటంటే ఫిజికల్ బుక్ అనేది లేకుండా ఈ ప్రతి ఒక్కటి చేతిలో ప్యాడో లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా ఏదైతే ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ ఉందో దాని నుంచి కొంత మనకి డైవర్షను, వెసులుబాటు ఉందంటే ఇలాంటి బుక్ ఫేర్స్, ఎగ్జిబిషన్స్ ద్వారానే మనకి దొరుకుతుంది. ఖమ్మం జిల్లాలో 2వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు గణపయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పలు మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గణనాథుడి వద్ద భక్తుల సందడి కనిపిస్తుంది. నగరంలోని పార్చిబంధం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. దీనిని 1 టౌన్ సిఐ వెంకట నరసయ్య, కార్పొరేటర్ క్లైమెంట్ ప్రారంభించారు. మాలధారణ చేసిన స్వాములు అన్నదాన కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. అనంతరం సిఐతో పాటు పలువురు ప్రముఖులు వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గణపయ్యకు భారీ మాలను వేశారు. జమ్మిబండ ప్రాంతంలో ఫ్రెండ్స్ యూత్ వారు నిర్వహించినటువంటి నవరాత్రోత్సవాల సందర్భంగా 3వ రోజైన ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వాములు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ ప్రాంత నిర్వాహకులకు అదొక వరంలాగా, దైవ ప్రసాదంలాగా భావిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని విధాల సహాయపడినటువంటి వ్యక్తులు యార్లగడ్డ రాఘవయ్య గారు, వారి కుటుంబం ఈ స్పాన్సర్, ఈ అన్నదాన కార్యక్రమాన్ని వారి చేత నిర్వహించుకోవడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ ఏరియా సిఐ గారు రావడం కూడా చాలా సంతోషం. ఈ ప్రాంతంలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఏరియాగా ఒక 25-30 సంవత్సరాల కిందట పోలీసు వారు గుర్తించేది. ఈరోజు అతి ప్రశాంత వాతావరణం నెలకొన్నటువంటి ఏరియాగా కూడా ఈరోజు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా వినాయకుడు అన్ని మతాలు, అన్ని కులాల వారిని సమానంగా ఆశీర్వదించి రాబోయే కాలంలో మంచి వానలు, పంటలు, ఆర్థిక పరమైనటువంటి
సామాజికంగా కాకుండా ఆర్థిక పరంగా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా వినాయకుడు ఆశీర్వదించాలని, ఈ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా జరిగి ప్రజలకు మంచి ఆశీస్సులు ప్రసాదించాలని భగవంతుడు మనసావాచా కోరుకుంటున్నాను. సిఐ మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలో సుమారు 120 విగ్రహాలకు అనుమతి ఉందని, నిర్వాహకులు మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కార్పొరేట్ క్లైమెంట్ మాట్లాడారు. వినాయకుడు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మిబండ ఏరియాలో ఫ్రెండ్స్ యూత్ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీనికి సహకరించిన రాఘవ గారికి, క్లైమేట్ గారికి, ఇక్కడ దాతలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరూ కూడా మండపాలలో ఎప్పటికి కూడా 2-3 పడుకోవాలి నైట్లా. అన్ని పర్మిషన్స్ కూడా దాదాపు తీసుకున్నారు. మన వన్ టౌన్ ఏరియాలో 127 విగ్రహాలను ప్రతిష్ట చేయడం జరిగింది. మండపాలు దాదాపు 90% కూడా అన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మిగతా కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కాకుండా, గతంలో నెల్లూరు ఏరియాలో 3 చనిపోవడం జరిగింది. అలాంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా మన ఏరియాలో ఈ కరెంటు పరంగా అందరు జాగ్రత్త ఉండాలి, అన్ని ప్రికాషన్ తీసుకోవాలి. తర్వాత ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా కొంచెం మట్టి తీసుకోవడము, చిన్న ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉంటే అవి కూడా మనకు యూజ్ అవుతాయి. కాబట్టి అందరు ఎలాంటి చిన్న సంఘటన లేకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ వారికి మా పోలీస్ శాఖ యొక్క సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. కల్లూరును రెవెన్యూ డివిజన్గా చేయాలని సండ్ర డిమాండ్, జేసీకి వినతి పత్రం అందించిన సండ్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.